దానియేలు గురించి తన జీవితం మనకే విధంగా ఛాలెంజ్గా ఉంది, మనకే విధంగా మాదిరిగా ఉంది అనే విషయం చూసుకోవచ్చు. అది కారణంగా దానియేలు గ్రంథము మనం తెరచి పెడదాం. దానియేలు గురించి ఆ పుస్తకంలో మొత్తం కనబడుతుంది కాబట్టి అది మొత్తం చదవటం కుదరదు కదా. కాబట్టి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. దానియేలు ఎవరు మీకు తెలుసు కదా. దానియేలు ఎవరు అనేది తెలుసు కదా. యాక్చువల్లీ ఎవరు దానియేలు? ఒక బానిస. వేరొక దేశం వెళుతున్న రాజు వచ్చి ఇశ్రాయేలు వారిని ఓడించి తీసుకెళ్ళిపోయారు. అందరినీ తీసుకెళ్ళలేదు, కానీ వారికి నచ్చిన కొందరిని తీసుకెళ్లారు. కొంతమంది అక్కడే ఉన్నారు. పాతకాలంలో అలాగే రాజులు చేస్తారు. ఇశ్రాయేలు వారిని తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారంటే బానిసులుగా పని చేయించడానికి. ఆ దేశంలో, తన దేశంలో ఏదో ఒక గట్టి అయిన పనులు ఏదో ఒకటి ఉంటే వారికి ఇచ్చేసి అప్పగించి అది చేయించడం, దానికోసం తీసుకెళ్ళారు. అలాగే ఉన్నప్పుడు రాజుకి ఒక కోరిక, ఆలోచన, ఈ యూదులు అనేది చాలా జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు అనేది ఆయనకి తెలుసు, ఇశ్రాయేలు వారు. అప్పుడు రాజు ఆలోచించారు, వారిలో కొందరిని సెలెక్ట్ చేసి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి నా ప్రత్యేకమైన పనులకి అప్పగిస్తా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ కారణం వల్ల రాజకులంలో ఉన్న కొంతమందిని రాజు ఎన్నుకున్నారు, సెలెక్ట్ చేశారు. వారికి ప్రత్యేకమైన ఫుడ్, వారికి ప్రత్యేకమైన చదువు, ట్రైనింగ్ అన్నీ ఇచ్చేసి వారిలో నుండి కొందరిని నా కొరకు పనిచేయడానికి సెలెక్ట్ చేస్తాను అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆ ఫస్ట్ సెలెక్ట్ చేసిన వారిలో ఉన్న ఒక వ్యక్తి దానియేలు. ఆ తర్వాత ఆయన్ని రాజు ఎన్నుకున్నారు, అధికారిగా ఎన్నుకున్నారు, ఏలుతున్నారు. పెద్ద సామ్రాజ్యం, ఆ పెద్ద సామ్రాజ్యంలో ముగ్గురిని పెద్దవారిగా సెలెక్ట్ చేశారు. ఆ సామ్రాజ్యంలో రాజు తర్వాత ముగ్గురు ముఖ్యమైన స్థానంలో ఉండే దానిలో ఒకరు. ఆ తర్వాత ఆ రాజు సామ్రాజ్యంలో అందరికంటే పెద్దవారిగా మార్చడానికి కోరుకున్నారు. అప్పుడు కొంచెం అసూయ ఉన్నవారు ఆయనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. సింహాల ముందు పెట్టడానికి రెడీ అయ్యారు. దేవుడు అక్కడి నుంచి కాపాడారు. నార్మల్లీ అందరికీ తెలుసు కదా దానియేలు గురించి. దానియేలు మాత్రమే 3 సామ్రాజ్యంలో అధికారిగా ఉన్న వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి కనబడదు. ఒక రాజు వచ్చి మరొక రాజుని ఓడిస్తే అక్కడ ఉన్న అధికారులందరినీ చంపేస్తారు, కానీ ఈయన చంపేయలేదు. తర్వాత మరొక రాజు వచ్చి వారిని ఓడించారు. అప్పుడు వెళ్తున్న రాజుని ఓడించారు. ఆ రాజు కూడా ఈయన్ని అధికారిగా పెట్టారు. అది చాలా అద్భుతం. ప్రపంచం అలాంటి అద్భుతం చూడలేదు ఈ విషయంలో. ఏదైనా దానియేలు గురించి ఆలోచిస్తే చాలా విషయాలు ఉన్నాయి. దానియేలు గురించి చూస్తున్నప్పుడు మనకు కనబడుతున్న కొన్ని ముఖ్యమైన మాదిరి మనం చూస్తే 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు ఎవరంటే, దానియేలు అనే వ్యక్తి తన ప్రాణం కంటే పరిశుద్ధతకి ప్రాధాన్యం ఇచ్చిన మనిషి. దానియేలు ఎవరు? తన ప్రాణం కంటే పరిశుద్ధమైన జీవితానికి, పవిత్రతకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. ఇక్కడ రాజు ఆజ్ఞాపించారు, వారికి ఈ విధంగా ఉన్న భోజనాలు ఏర్పాటు చేయాలి. రాజు ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అవన్నీ రాజు యొక్క దేవత ముందు పెట్టి ఒక ప్రసాదముగా తీసివేస్తున్నది. అలాంటి ఆహారము తినడానికి నేను రెడీ కాదు అనే విషయం దానియేలు నిర్ణయం తీసుకున్నారని. రాజు ఒక ఆజ్ఞ వద్దు, నేను చెయ్యను అని చెప్తే ఏమవుతుంది అనేది ఆయనకి మంచిగా తెలుసు. ఆయన రాజగృహంలో పుట్టిన వ్యక్తి, రాజుని చూశారు. చాలామంది రాజుల గురించి ఆయనకు తెలుసు. తన ప్రాణం పోతుంది అని తెలుసు, కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారని. మంచి నిర్ణయం ఉన్న మనిషి, పరిశుద్ధత విషయంలో మంచి నిర్ణయం కలిగి ఉన్న జీవితం జీవించిన ఒక మనిషి. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు టీనేజర్సే చాలా తప్పులు చేసేవారు, తెలుసు, మనకు తెలుసు కదా, ఆ వయసు కదా, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే దానికి పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్న సమయం అది. కానీ ఈ
టీనేజర్ ఏం చేశారు? నా ప్రాణం పోతే కూడా నాకు పర్వాలేదు, పాపం చేయకుండా ఉండాలి అని ఆలోచించాలి. ఎబ్రిల్కి రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు ఒక వచనం అక్కడ చదవచ్చు ఈ విషయం మీద. 12వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఈ వినువారు, ఈ పత్రిక చదువువారు ఇప్పుడు దాకా రక్తం కార్చడానికి రెడీ అవ్వలేదు అనే విషయం చెప్తున్నారు. మీరు అలాగే ఉండాలి అని చెప్తున్నారు. కానీ అలాంటి అనుభవాలు ఉన్నవారు ఉన్నారు. దానిలో ఒకరు రక్తం కార్చడానికి రెడీ అయి పాపం చేయకుండా ఉన్నవారు. ఒక ఫుడ్ తినటం విషయంలో ఏముంది కదా అని ఆలోచించవచ్చు. కానీ దేవుడు ఆజ్ఞాపించారు చేయకూడదు అని దేవుడు చెప్పారు, చేయను అని నిర్ణయం తీసుకున్నారు. అది ఒక్కరిని చంపేయటమా, ఫుడ్ తినేయటమా, అదేం ఆయనకి విషయం కాదు. దేవుడు చెప్పారా లేదా, ఇదే ఆయన చూస్తున్నది. ఎంత పెద్ద విషయం చెప్పారు అనేది కాదు, ఎవరు చెప్పారు అనేది ఆయన ఆలోచిస్తున్నది. అలాగే ఆలోచించి ఈ దానియేలు గారు, ఆ యవ్వనస్తుడు నిర్ణయం తీసుకున్నారని. పరిశుద్ధత కాపాడుకోవాలంటే నిర్ణయం కావాలి, తర్వాత జ్ఞానం కావాలి కదా. ఆయన చాలా దీన మనసుతో, అంటే తగ్గింపుతో ఆయనకి ఫుడ్ ఇవ్వడానికి, ఆయన్ని చూసుకోవడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి అప్పగించిన ఆ అధికారి దగ్గర అడిగారని, చాలా తగ్గింపుతో అడిగారని అక్కడ ఉంది. కొంచెం వివేకం కావాలి, ఇవన్నీ కావాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రాణం పోతే కూడా దానికంటే విలువైనదే పరిశుద్ధత అనే విషయం మనం నిర్ణయం తీసుకోవాలి. అంటే దానియేలు అనే మనిషి పరిశుద్ధత విషయంలో చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. దేవుని ఇష్టం మన పరిశుద్ధమైన జీవితం అని లేఖనంలో మనం చదువుతున్నాము. అది కారణంగా దానియేలు గురించి ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. దానియేలు ఒక చరిత్ర రాసి ఇచ్చినప్పుడు ఆ మాదిరి కూడా చూసి ఈ విషయానికి ఇంత ప్రాధాన్యత ఉంది, పరిశుద్ధతకి, పాపం చేయకుండా జీవించడం విషయంలో ఇంత ప్రాధాన్యత ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి అనేదే దేవుడు కోరుకున్నది. మన మాటల్లో, మన ఆలోచనలో, మన వినటం, మన చూపు, మన క్రియలు, ప్రతి ఏరియాలో కూడా పరిశుద్ధత కాపాడుకోవడానికి మనం శ్రద్ధ ఉంచాలి. అలాంటి నిర్ణయం ఉన్న ఒక మనిషిని దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా మార్చారు. అప్పుడు ఆయన ఎవరు కాదు, ఆయనకి స్థానం ఏమి ఇవ్వలేదు, స్థానం వస్తుందా లేదా అని కూడా తెలియదు, బానిస. కానీ ఆ పరిశుద్ధత విషయంలో ఇంత తీవ్రమైన, స్ట్రాంగ్ అయిన ఒక నిర్ణయం తీసుకున్న ఈ మనిషిని దేవుడు ఎంత గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చారు. ఆ దేశంలో, ఆ సామ్రాజ్యంలో ఉన్న వారందరికంటే గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న చక్రవర్తి అనే ఒక వ్యక్తి ఉన్నారు. కానీ ఎవరు చెప్తున్నది ఈయన వింటారు? చక్రవర్తి. దానియేలు చెప్తున్నది చక్రవర్తి వింటున్న స్థితిలోకి వచ్చింది. యాక్చువల్లీ ఆ సామ్రాజ్యం వెళ్తున్నది దానియేలే. అప్పుడు పరిశుద్ధత విషయంలో అదేంటి, అందరూ చేస్తున్నారు కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా, అందరూ చూస్తున్నారు కదా, అందరూ అలాగే కదా, ఇలాగే కదా అని చెప్పి మనం కూడా ఒక మైండ్లో పోతే మనకు దేవుని ద్వారా ఉన్న మేలు అనుభవించడం దానికి లిమిటేషన్ వస్తుంది. దేవుడు ఖచ్చితంగా దీవిస్తారు పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇస్తున్న వారికి. ప్రతి ఏ ఏరియాలో పాపం మనల్ని పట్టుకోవడానికి వస్తుందని తెలియదు, కానీ సమస్త విషయంలో కూడా జాగ్రత్త పడి ప్రార్థనతో దేవుని మీద ఆధారపడి మనం ఉంటాం. పరిశుద్ధత అనే విషయం మన లైఫ్లో చాలా ప్రాముఖ్యత ఉన్న విషయంగా మనం చూసుకుందాం. రెండవది 6వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం. అనవసరమైన భయం లేకుండా ఉన్న మనిషిగా ఈయన్ని చూడవచ్చు. అవసరమైన భయం ఆయనకు ఉంది, దేవుని భయపడుతున్నారు. దేవుడు చెప్పిన ఒక విషయం చేయటం విషయంలో రాజుని భయపడలేదు. అనవసరమైన భయాలు చాలా మనిషికి ఇబ్బందికరంగా ఉంది. లైఫ్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది అనవసరమైన భయం ద్వారా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానియేలుకి అలాంటి భయం ఏం లేదు. రాజువే చెప్పారు, చక్రవర్తియే చెప్పారు, నేను నిలబెడుతున్న విగ్రహం ముందు కాకుండా మరొక దేవత ముందు ప్రార్థన చేయటం కుదరదు అనే విషయం ఆజ్ఞాపించారు. ఇంకా ఎవరైనా చేస్తే చంపేస్తాను అని చెప్పారు. ఆయనకి భయం లేదు. ఆ విండోస్ అవన్నీ ఓపెన్ చేసి ఆయన ఏ విధంగా ఆయన సాధారణంగా ఎలా చేస్తున్నారు, జెరూసలేం వైపు అంటే దేవుని సాన్నిధ్యం మనకు ఇప్పుడు దేవుని సాన్నిధ్యం దేవుని మన మధ్యలో కదా. అప్పుడు ఒకప్పుడు దేవుడు తన సాన్నిధ్యం ఇచ్చినది ఆ కెరూబుల మధ్యలో, ఆ మందసం కదా, మందసం మధ్యలో
దేవుడు తన సన్నిధి. అందుకే ఆయన జెరూసలేంలో ఆ మందిరం ఆ దిశ అటువైపు తిరిగి ప్రే చేస్తున్నారు, విండో కూడా ఓపెన్ చేసి. అలా చేశారని క్లోజ్ చేసి ఎవరు చూడకుండా అలా కాదు. సువార్త చెప్పాలంటే భయం, లేకపోతే నేను క్రైస్తవుడని చెప్పడానికి కొంతమందికి భయం, అలాగే చాలా భయాలు ఉన్నాయి మనిషికి. కానీ దేవుని గౌరవించడం విషయంలో ఎవరు ఏ చెప్తే కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఏం చేస్తే కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయం లేకుండా ధైర్యంతో దేవుని ప్రణాళిక నెరవేర్చాలి మనం. జనాలు అది ఇది చూపిస్తారు, స్టాటస్లో చాలామందిని కొట్టుతున్నది చూపిస్తారు, లేకపోతే టీవీ ఛానల్లో దేవుని రాజ్యం కొరకు నిలబడుతున్న వారికి వచ్చిన ఇబ్బందుల గురించి చెప్తారు, వివరిస్తారు. ఇవన్నీ విని మనం భయపడి ఉండడానికి అవసరం లేదు. అలా అయితే క్రైస్తవత్వం అనేది ఆగిపోవాల్సినది. అలా జరిగినట్లయితే ఫస్ట్ సెంచరీ నుంచి చూస్తే ఇదే ఉన్నది. కానీ వారు భయపడలేదు కదా. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు గురించే మేము చెప్తున్నది అని డైరెక్ట్ వారి ముఖం చూసి చెప్పారు. అప్పుడు వారు భయపడలేదు. వారు ఒక ఆ ధైర్యం చూసి వారు భయపడ్డారు, అతిశయపడ్డారు. వారు సాధారణంగా ఉన్న మనుషులే కదా, ఇంత ఘనంగా గట్టిగా ఎలా మాట్లాడటం వారికి సాధ్యమని వారు చెప్పారని. అంటే దేవుని పని మీద దేవుని కోసం సాక్షిగా ఉండటం, దేవుని ఆజ్ఞలు చేయటం, దేవుని రాజ్యంలో దేవుడు కోరుతున్న ఒక పని చేయటం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. రాజు ఆజ్ఞాపిస్తే కూడా దేవుని చిత్తం చేయటం విషయంలో ఆయనకి భయం లేదు. ఇలాంటి ఒక ధైర్యం, భయం లేకుండా ఉండాలనేది కాదు, దేవుని భయపడాలి. భయపడాల్సిన విషయంలో పాపం చేయటం విషయం, ఇలాంటి కొన్ని విషయాల్లో మనం భయపడాలి. మిగతా విషయాల మీద అనవసరంగా మనం భయపడాల్సిన అవసరం లేదు. మా బంధువులు ఏం చెప్తారు, నా కొలీగ్ ఏం చెప్తారు, ఇదే ఎక్కువ ఆలోచిస్తున్నది. ఒక పెళ్ళికి వెళ్ళలేదే నా బంధువు ఏం చెప్తారని ఆలోచించి మనం చర్చ్ మీటింగ్ ఆపుతారు. ఒక్కొక్క విషయాల మీద వారిని భయం ఉన్న కాబట్టి వారేం చెప్తారు, వారేం చేస్తారు, ఏదైనా నష్టం వస్తుందా, ఇదే భయం. దేవుడు దీవిస్తున్నంత దీవెన ఏమి ఇవ్వడానికి మీరు భయపడుతున్న వ్యక్తికి కుదరదు. మీరు అలా చేయకూడదు. మీరు నష్టం తీసివేస్తున్నవారు అలా చేయకూడదు. దేవుని భయపడాలి. దేవుని కింద అధికారం ఉన్నవారు ఏ చెప్తే కూడా దేవుని గౌరవించి అది చేయాలి. గొప్ప అధికారిని మనం గౌరవించాలి కదా, అదే చేయాలి. అప్పుడు ఆ విషయంలో దానియేలు మాదిరిగా ఉన్నారు. అనవసరమైన భయం లేదు, దేవుని భయపడుతున్నారు. తప్పు చేసే దేవుడు కోపపడతారనే విషయం ఆయనకు తెలుసు. అదే సమయం రాజు కోపపడితే నాకు అంత విషయం కాదు, నా దేవుడు కోపపడకుండా ఉండే చాలని ఆయన ఆలోచిస్తున్నారు. మరొక విషయం ఇక్కడ చదివిన విషయం ఆయన ప్రేయర్ లైఫ్ గురించి. ఆయన ప్రేయర్ లైఫ్ చూడండి, సాధారణంగా చేస్తున్నలాగా ఆ రోజు కూడా చేశారని. సాధారణంగా ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు ముమ్మారు. ఎలా, మోకాలు వేసి ముమ్మారు రోజు ఆయన ప్రార్థన చేస్తున్నారని. ఆ విధముగా ఈ రోజు కూడా చేశారని. ముమ్మారు మోకాలు వేసి స్థిరముగా చేస్తున్న అలాగా. అది మాత్రం కాదు, స్తోత్రం చెల్లించి అలా కూడా కింద ఉంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ స్తోత్రం చెప్పాలి? చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ప్రార్థన చేస్తారు, కానీ స్తోత్రం అనేది తక్కువ వస్తుంది మన మాటల్లో. స్తోత్రం ప్రభు అని, థ్యాంక్స్ అనేది. కానీ ఇప్పుడు ఆయనకి స్తోత్రం చెల్లించడానికి ఉన్నాయి విషయాలు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది, కానీ దాని మధ్యలో ఆయన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నారని. ఆ ప్రార్థన ఆయన్ని గొప్ప వ్యక్తిగా మార్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. బిసి వస్తే ప్రార్థన తగ్గిపోతుందా, స్థిరముగా పోతుందా, ఇవి మనం ఆలోచించాలి. దానియేలు అనే మనిషి యొక్క ప్రార్థన వీరుడు. మనం కూడా మోకాలు వేసి ప్రార్థన చేయవచ్చు, సాగిలపడి ప్రార్థన చేయవచ్చు, కూర్చుని ప్రార్థన చేయవచ్చు, నడిచి ప్రార్థన చేయవచ్చు. కానీ మన పర్సనల్ ప్రేయర్లో మోకాలు వేసి ప్రార్థన చేయవచ్చు. ప్రేయర్కి ప్రాధాన్యత మన లైఫ్లో ఉందా లేదా అదొకసారి మనం చెక్ చేయటం మంచిది. దానియేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు 16-20 వచనాలు చదువుతాం. 6వ అధ్యాయం. దానియేలు రాజుకి సేవ చేస్తున్నారు. రాజు ఒక సామ్రాజ్యం కొరకు సేవ చేస్తున్నారు. కానీ రాజు ఏం చెప్తున్నారు, దేవుని సేవకుడైన దానియేలా అని పిలుస్తున్నారు. అలా పిలుస్తున్నారు. అలా పిలవటానికి రాజుకి తన కళ్ళ ముందు అలా చూడటం జరిగింది. అందుకే రాజు చూసినప్పుడు ఈయన దేవుని సేవిస్తున్న వ్యక్తిగా అనిపిస్తుందని. అదే సమయం చూడండి,
ఈయనలో ఏదో ఒక లోపాలు ఉన్నాయని ఇది కూలంకషంగా టెస్ట్ చేసిన, చెక్ చేసిన వారి ముందు ఏదైనా తప్పులు కనపడిందా? ఏం కనపడలేదు. చాలా ఒక్క విషయం ఉండే, ఆ విషయంలో పట్టుకొని ఈయనకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చేస్తామని ఆలోచించిన ఆ వ్యక్తుల ముందు ఒక్క తప్పులు కనపడలేదని. వారు కూడా జ్ఞానులే, చాలా జ్ఞానంతో వారు ప్రయత్నం చేశారు. ఒక్క తప్పు కనబడలేదు. అంటే ఆయన డ్యూటీలో ఏదో ఒకటి తక్కువగా ఉందా అని చూడాలి, ఆయనకి కనబడలేదు. ఇంకా పట్టుకోవాలంటే ఒకటి ఉంది, ఈ దేవుని విషయం మీద ఆయన ఏదో ఏం రాజు చెప్తే అది చెయ్యరనేది వారికి తెలిసింది కాబట్టి ఈ విగ్రహం పెట్టడానికి దానికి ప్రార్థన దానికి మాత్రమే ప్రార్థన చేయాలని చెప్పాను. అప్పుడు రాజు ఏం చెప్తున్నారు, దేవుని సేవకుడని ఆ 16వ వచనములు ఏముంది, నిరంతరం సేవ చేస్తున్నా అని అంత, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు. అంటే అనుదినము తప్పక దేవుని సేవిస్తున్నారని. పనులు చాలా ఉన్నాయండి ఆయనకి, చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీ, పెద్ద పెద్ద విషయాలు. కానీ దేవుని పనికి ఏం తేడా లేదు. మీరందరూ ఏదో ఒక పని చేస్తున్నవారు. మీ గురించి కూడా ఇదే పదం వాడుకోవచ్చు. ఈ రెండు విషయాలు, మీరు పని చేస్తున్నారు, తప్పక అనుదినం దేవుని కోసం పని చేస్తున్న వ్యక్తి అని మీ గురించి చెప్పడానికి అవకాశం మీకు ఇవ్వవచ్చు. అలాగే మనం ఉండాలి. అనుదినము తప్పక దేవునికి సేవ చేస్తున్నా. దేవునికి సేవ చేయటం, సువార్త చేయటం ఒకటి, అది మాత్రం కాదు. దేవుని కోసం సేవ చేయటం, దేవుని సంఘం కొరకు, దేవుని పిల్లల కొరకు, చాలా ఉన్నాయి పనులు మీకు చేయవచ్చు. ఈ పనులు నిరంతరం చేస్తున్న ఒక వ్యక్తిగా బయట ఉన్నవారు సాక్ష్యం చెప్తున్నారు ఆయన గురించి. దేవుని బిడ్డ ఏం కాదు ఆయన రాజు. తర్వాత ఈయన విశ్వాసం చూసి, ఈయన భక్తి చూసి, ఈయన దేవుని చూసి, ఈయన ద్వారా ఈయన దేవుని చూసి ఆ రాజు కూడా, చక్రవర్తి కూడా దేవుని నమ్ముకున్నారు. అది వేరే విషయం. ఇది చెప్తున్నప్పుడు విగ్రహం పెట్టిన అదే వ్యక్తి కదా వచ్చి అడుగుతున్నది. ఆ పెద్ద విగ్రహం అక్కడ పెట్టిన వ్యక్తియే వచ్చి అడుగుతున్నారు, మీరు నిరంతరం దినదినము సేవించుచున్న దేవుడు మిమ్మల్ని కాపాడారా అని అడుగుతున్నది. అప్పుడు దినదినము దేవుని సేవించాలి. కీర్తన 100 అక్కడ ఏం చదువుతున్నాము, సంతోషముతో ఆయన సేవించుడి. ఒకసారి చదవండి. సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. అయ్యో యెహోవాని సేవించడానికి ప్రభు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అలాగే ఒక మనసుతో కాదు, సంతోషంతో దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు అనే ఒక సంతోషంలో, ఏది ఒక ప్రసంగం చేయడానికి కొంతమందికి సంతోషం, కానీ ఇక్కడ ఓడవాలంటే అందరికీ సంతోషం కాదు. అది కూడా దేవుని పని. లేవి గోత్రం వారికి ఏం పని అని తెలుసా? లేవి గోత్రం ఒక పని, దేవుని పని, దేవునికి సేవ చేయటమే. కానీ ఏం పని చేస్తున్నారు? కొందరు నీళ్లు తీసివస్తున్నారు, కొందరు కట్టెలు తీసివస్తున్నారు, కొందరు క్లీనింగ్ చేస్తున్నారు, కొందరైతే కత్తి తీసి గొర్రె యొక్క నెక్ కోసేస్తున్నారు. ఇదే పని, దేవుని పరిచర్య కొరకు దేవుడు పిలిచిన వ్యక్తులు అక్కడ ఊడటం కానీ, కట్టలు తీసుకురావటం కానీ, నీళ్లు తీసి మోసుకొని రావటం కానీ, ఇదే పని చేస్తున్నారు. అది గొప్ప పని, చిన్న పని ఏం కాదు. అది కారణంగా దేవుని కోసం పెద్దదా, అందరి ముందు నిలుస్తున్న ఒక పని అని అది పెద్ద పని అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరి ముందు నిలుస్తున్న వారు అవును మంచి పని చేస్తున్నారు అనేది కరెక్టే. అదే రీతిలో ఉన్న బహుమతి తీసుకోవడానికి ఉన్న అవకాశం వేరే ఏరియాలో కూడా మనకు ఉంది. నాకు ప్రసంగం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు అనేది ఒక సిస్టర్కి చెప్పాలన్నా చెప్పవచ్చు. కానీ మీకు ఆ ప్రసంగం చేస్తున్నా, లేకపోతే సంఘాన్ని నడిపిస్తున్న ఒక బ్రదర్ కంటే బహుమతులు దేవుని దగ్గర నుంచి తీసుకోవడానికి ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి. అది మీరు వాడుకోవాలి, ఆ ఛాన్సెస్ వాడుకోవాలి. దేవుణ్ణి సేవించుట అనేది దానియేలుకి స్థిరమైన పని. అప్పుడప్పుడు చేస్తున్న, సెలవు ఉన్నప్పుడు చేస్తున్న పని కాదు, వీలున్నప్పుడు చేస్తున్న ఒక పని కాదు. నిరంతరము రోజు తప్పక సంతోషంతో చేసిన పని.
అప్పుడు దేవుని సేవించిన దానియేలు. ఇంకా ఆయన గురించి 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఎలాంటి మనిషి అని? నమ్మకస్తుడైన వ్యక్తి. కీర్తనగారులు చెప్తున్నారు, దావీదు గారు చెప్తున్నారు, ప్రభువా కేకలు వేస్తున్నారు, నమ్మకస్తుడు తగ్గిపోతున్నారు అని చెప్పి కేకలు వేస్తున్నారు. చాలా తక్కువ మంది నమ్మకస్తుడుగా ఉన్నవారని మనం చూస్తున్నది. నమ్మకస్తుడు అంటే ఏంటి? నమ్మకస్తుడు అంటే నమ్మదగిన వ్యక్తి, నమ్ముకోవచ్చు. రాజుకి నమ్ముకోవచ్చు, ఈయనకి ఒక పని అప్పచెప్తే ఈయన చేస్తారనేది నమ్ముకోవచ్చు, ఆయన మోసం చేయరనేది నమ్ముకోవచ్చు, ప్రతి విషయాల మీద నమ్ముకోవచ్చు. అందుకే అక్కడ చెప్తున్నారు, ఏ తప్పు కూడా, ఆయన పని విషయంలో ఏ తప్పు కూడా కనబడలేదు. కారణం ఏంటంటే ఆయన నమ్మకస్తుడుగా ఉన్న కాబట్టి ఆయనలో ఏ కొదువు కూడా తప్పు కూడా కనబడలేదని. నమ్మకస్తుడు అంటే మన జోబులో నమ్మకస్తుడు అంటే కరెక్ట్ టైంలో జోబుకి వెళ్ళటం, కరెక్ట్ టైంలో ఇంటికి వెళ్ళటం, అక్కడ ఉండటం అనేది మాత్రం కాదు, తాను చేయాల్సిన పని మొత్తం కరెక్ట్గా చేయటం. కొన్ని సామాన్లు అక్కడ నుంచి ఇక్కడ పెట్టడం అయితే అది సేఫ్గా పడిపోకుండా, పాడైపోకుండా కరెక్ట్గా ఇక్కడ పెట్టడం, అదే నమ్మకంగా చేస్తున్నది. అటు ఇటు ఏదో ఒక రకంగా ఇక్కడ పెడతారు, కొంచెం కింద పోతే అది ఆయనది కదా అని ఆలోచించి చేస్తున్నవారు నమ్మకస్తుడు కాదు. అది సేఫ్గా పెడతారు. ఇప్పుడు సామాన్లు మోసుకోవడం పని గురించి ఆలోచిస్తే అది, ఏ పని గురించి ఆలోచిస్తే అది కరెక్ట్గా. మనం కొత్త నిబంధన గ్రంథం కొలొస్సీ రాసిన పత్రికలో కదా, మీరు దేవుని సేవించినట్లుగా బానిసలుగా ఉన్న వారి గురించి చెప్తున్నారు. దాసుడు అయిన వ్యక్తులు దేవుని సేవించినట్లుగా మీరు వారి కూడా సేవ చేయుడి అని చెప్పారు. అంటే దేవుని సేవించటం విషయంలో కరెక్ట్గా చేయాలి అనేది ఉంది. దేవుడు మీకు నియమించిన అధికారికి కూడా దేవునికి ఏ విధంగా మీరు చేస్తున్నా అలాగే మీరు చేయ అని దేవుడు చెప్తున్నారు. ఇంకా ఆత్మీయంగా ఉన్న పరిచర్య గురించి చెప్తున్నప్పుడు 1 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం, 4:1-2 కల్పించదండి. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై యుండుట అవశ్యము. గృహ నిర్వాహకుల్లో ఉండాల్సిన ప్రత్యేకమైన గుణం ఏంటంటే నమ్మకమైన వ్యక్తి, నమ్మకస్తుడు. అంటే దేవుని ప్రణాళికలో పరిచయం చేయటం అయితే ఏముండాలి? దేవుని వాక్యం చెప్తున్న దాని నుంచి ఎడమవైపు కుడివైపు అటు ఇటు కొంచెం కూడా మిల్లీమీటర్ కూడా మారి చెప్పకుండా, నేర్పించకుండా, జీవించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిగా ఉండాలి. దేవుడు అప్పచెప్పిన సువార్త ఏదో ఒకటి ఆడి చేసి చెప్తున్న వారైతే నమ్మకస్తుడు కాదు. డాక్టర్ల విషయాల్లో నమ్మకస్తుడు అయిన వ్యక్తి దానిలో ఏ మార్పు లేకుండా నేర్పిస్తారు. అలాగే ప్రతి విషయాల్లో కూడా నమ్మకస్తుడుగా ఉన్న వారిని దేవుడు ఆ పనికి అప్పగిస్తారు. దేవుడు చూస్తున్నది, దేవుని కోసం పని చేయడానికి చూస్తున్నది. దేవుడు మాత్రం కాదు, ఎవరైతే కూడా నమ్మకస్తుడైన వ్యక్తి ఉండే వారిని ఆ పని అప్పగిస్తారు. కానీ దావీదు అప్పుడు చెప్పారు, నమ్మకస్తులు తగ్గిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు? యేసుప్రభువు వారు చెప్పారు, మనిషి కుమారుడు వస్తున్నప్పుడు విశ్వాసం, నమ్మకస్తుడు, యాక్చువల్లీ విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్, ఇది రెండు సేమ్ పదమే వాడినది బైబిల్లో, గ్రీక్లో. విశ్వాసం అని ట్రాన్స్లేట్ చేయవచ్చు, నమ్మకస్తుడైన వ్యక్తి అని కూడా ట్రాన్స్లేట్ చేయవచ్చు. యేసు ప్రభువారు చెప్పారు, ప్రభువారు నేను ఇంకా వస్తున్నప్పుడు నమ్మకస్తులైన వ్యక్తి కనబడుతుందా అని డౌట్తో అడిగారు. నమ్మకస్తులు చాలా తగ్గిపోయిన సమయం ఇది. ఎవరిని నమ్ముకోవచ్చు? ఇప్పుడు నమ్ముకోవడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఏంటంటే చాలా ప్రేమతో మాట్లాడుతున్న వారు లోనే ప్రేమ లేదు. చాలా మంచిగా మాట్లాడుతున్న వారు లోపల కోపంతో ఉంటారు. ఎలా అర్థం చేసుకోవచ్చు? మనిషిని అర్థం చేసుకోవడం కుదరదు ఈ సమయంలో. బయట ఒక రకంగా ఉంది, లోన మరొక రకంగా ఉంది. అది ఎక్కడ చూస్తే కూడా
దేవునికి మనిషికి కూడా నమ్మకస్తుడుగా ఉండాలి. ఈయన మనిషికి నమ్మకస్తుడు, దేవునికి నమ్మకస్తుడు. మనిషి అయిన రాజు చెప్తున్నారు ఆయన నమ్మకస్తుడని, దేవుడు చెప్తున్నారు ఈయన నమ్మకస్తుడని. అది కారణంగా నమ్మకస్తుడుగా మనం జీవించడానికి, నమ్మదగిన వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఉన్నదిలాగా మాట్లాడితే చాలు కదా. ఎందుకు ఈ అనవసరంగా ఉన్న ప్రేమ చూపించటం? ఉన్న ప్రేమ మీరు చూపిస్తే చాలు. ఉన్నది కంటే ఎక్కువగా ఉంది అనే ఒక మాట చూపించి మోసం చేయాల్సిన అవసరం లేదు. అది నమ్మకత్వం కాదు కదా. అప్పుడు ఏం ఆలోచిస్తారంటే, అలాగే నాకున్న రీతిలో మాట్లాడితే ఆయన నా మీద కోబెడతారు కదా, అప్పుడు అదొద్దు అని ఆలోచించి వేరొక రకంగా మాట్లాడతారు, లోపల వేరే ఒక రీతిలో. ఇదేమొద్దు, అదేం చేయకూడదు విశ్వాసి. ఏదో ఒకటి ఉండే డైరెక్ట్ మాట్లాడండి. డైరెక్ట్ మాట్లాడితే చాలు. అది నిజం അങ്ങനെ అలా కదా, నిజం ప్రేమతో మాట్లాడాలి అని ఉంది. కొంచెం పొలైట్గా మాట్లాడితే చాలు, అది చాలు. ఓకే, దానియేలు గారు నమ్మకస్తుడు. చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి చూస్తున్నప్పుడు. 5:17 వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావనను రాజునకు తెలియజెప్పెదను. అంటే ఆయనకి ఈ విషయాలంతా పెద్ద విషయం కాదు. సన్మానించడం అంటే, లేకపోతే అంటే బహుమతులు ఇవ్వటం అంటే, ఆయనకి ఏదో ఒకటి ఇస్తాం మీరు ఇది చెప్తే అని చెప్తున్నారు. అది వేరే ఎవరికైనా మీరు ఇవ్వండి, నాకు అది అంత పెద్ద విషయం కాదు అని చెప్తున్నారు. నేను నా పని చేస్తా, మీకు సహాయం చేస్తా. అంటే భౌతికమైన విషయాల మీద శ్రద్ధపోయి ఏదో ఒకటి చేస్తున్న ఒక మనిషి కాదు, దానికి ఇవ్వాల్సిన విలువ మాత్రమే ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు పిల్లల్లాగా మనిషి డబ్బులు చూపిస్తే అటువైపు వెళ్తారు, డబ్బులు ఇటువైపు నిలిచి ఇక్కడే చూపిస్తే ఇక్కడికి వెళ్తారు. అదే మనిషి కదా. డబ్బులకి, స్థానానికి ఏదో ఒకటి బానిసలై అలా తిరుగుతున్నారు మనిషి. ఒక స్టాండర్డ్ లేదు, ఒక వాల్యూ లేదు. దానియేలు గారిని ఇవేం చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కుదరదు. ఆయనకి వస్తువులు కావాలి, కానీ ఆ వస్తువుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఆయన్ని అది అసాధ్యం. అలా మనం ఉండాలి. ఈ లోకం మనల్ని ఆకర్షించకూడదు. ఈ లోకం మనకు అవసరం, ఇక్కడే మనం జీవించాలి. మనకు గాలి పెట్టడానికి భూమి కావాలి కదా, ఇది కావాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కావాల్సిన అన్నీ కావాలి, కానీ ఇవన్నీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, స్వాధీనపరచకూడదు. అవన్నిటినీ మనం స్వాధీనపరిచి దేవుని ప్రణాళిక కొరకు మనం వాడుకోవాలి. దానియేలు అలాగే చేశారు. తన స్థానం, తన పొజిషన్స్ ఇవన్నీ దేవుని సేవించటకు కూడా ఉపకారముగా మారింది దానియేలుకి. అలాగే మనం ఉండాలి. ఇంకా మరొకటి, 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహములో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఏ హానియు నా బైబిల్లో, నా ట్రాన్స్లేషన్లో ఏముందంటే, అతడు దేవునిలో విశ్వాసం ఉంచిన కాబట్టి అతనికి ఏం జరగలేదని. అంటే దానియేలు నమ్మారని. చాలా ఒక నెల తినకుండా ఉన్న సింహాలు ఒక ముందు పెడితే, పైనుంచి పెడితే కింద టచ్ చేయక ముందే క్యాచ్ చేసి చింపేస్తారు. ఏం జరిగిందని తర్వాత మన నార్మలీ జరగాల్సినది తర్వాత చూస్తున్నాము. ఆ తర్వాత 24వ వచనంలో చదవండి. అప్పుడు ఆ సింహం ఒక నార్మల్ రీతి అర్థమవుతుంది. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వార గుహ అడుగునకు రాకమునిపి సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసెను. చాలు, ఇదే నార్మల్గా జరగాల్సినది అక్కడే. కానీ అది జరగలేదు. ఏ కారణం వల్ల? దానియేలు నమ్మారు. ఈ సింహాలు ఒక నోరు క్లోజ్ చేయడానికి నా దేవునికి సాధ్యమని నమ్మారు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం అది చదువుతున్నాము కదా, ఆయన విశ్వాసం గురించి. విశ్వాస వీరులు ఒక లిస్టులో ఈయన గొప్పవాడుగా ఉన్నారు కదా. ఆయన విశ్వాసాన్ని బట్టి అన్నీ అయిపోయింది అని మనం అయితే ఆలోచిస్తుంది. కానీ ఏ దేవుడు నన్ను కాపాడుతారు? నా ముందు ఉన్న సింహాలు ఒక నోరు క్లోజ్ చేయడానికి అది ఎవరి చేతిలో ఉంది? నా దేవుని చేతిలో, నా తండ్రి చేతిలో ఉంది. ఆయన అది చేస్తారు. ఇదే ఆయన ఆలోచించినది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన దేవుడు కాపాడారు. అదే మన పరిస్థితిలో మనం కృంగిపోవాల్సిన అవసరత లేదు. అన్నీ మన తండ్రి చేతిలో ఉంది. ఒక్క లిమిట్ వరకు ఆయన అనుమతిస్తారు కొన్ని విషయాలు. దాని తర్వాత ఆయన తన వేళ్ళు మూవ్ చేస్తారు, చేయాల్సినవి చేస్తారు. ఇది మనం నమ్మాలి. దానియేలు ఆ విధంగా నమ్మారు. ఆ సింహాల ముందు నుంచి ఆయన విశ్వాసం ద్వారా బయటకు వచ్చారు. ఏం చేయలేదు. అదే సమయం ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు మట్టి కింద టచ్ అయ్యే ముందు అయిపోయింది. ఏ ముక్కలు కూడా నాశనం చేశారు కదా. అదే అప్పుడు దానియేలు గొప్ప వ్యక్తి. దానియేలు నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఫస్ట్ చెప్పినది పరిశుద్ధత. పరిశుద్ధత ప్రాణం కంటే ప్రాధాన్యత ఉన్న విషయం అని ఎవరు నేర్పిస్తున్నారు? దానియేలు నేర్పిస్తున్నారు. దేవుడు నేర్పిస్తున్నారు దానియేలు ద్వారా. దానియేలు మనకు బుద్ధి చెప్తున్నారు. తర్వాత ఏం చెప్పాను? అనవసరంగా ఉన్న భయం అనేది ఆయనలో లేదు. అందరినీ భయపడి జీవిస్తున్న మన ముందు ఆయన ఏం చెప్తున్నారు? మీరు ఒక్కటే భయం మీకుంటే చాలు, దేవుణ్ణి భయపడితే చాలు, మీకు మిగతా భయాలన్నీ వదిలిపెట్టండి అని ఆయన నేర్పిస్తున్నారు. ఆయన లైఫ్ తర్వాత ఆయన ప్రేయర్ లైఫ్ స్థిరముగా ఉన్న ప్రేయర్. పెద్ద భూకంపం జరిగింది, అంటే లైఫ్లో ఉన్న భూకంపం జరిగింది. అప్పుడు కూడా షేకింగ్ లేకుండా ఒక్కటే ఉంది ప్రేయర్. ఆయన ప్రేయర్కి ఆ భూకంపం ద్వారా షేకింగ్ ఏం అవ్వలేదు. సాధారణంగా చేస్తున్నలాగా మోకాలు వేసి ప్రార్థన. ఎట్టి పరిస్థితిలో ప్రేయరు మానేయకూడదు, తేడా రాకూడదు, స్థిరముగా దేవుని ముందు ప్రార్థన చేయాలని ఆయన లైఫ్ మనల్ని నేర్పిస్తుంది. తర్వాత దేవుని సేవించడం. ఆయన పెద్ద బిజీ పని చేస్తున్నారు. కానీ ఎవరి కోసం ఆయన పని చేస్తున్నారు? ఆయనే చెప్తున్నారు, రోజు మీరు చేస్తున్న సేవ దేవునికని చెప్తున్నారు. అది గొప్ప సాక్ష్యం. ఆ పెద్ద పనిలో ఉన్నప్పుడు కూడా నిరంతరం ఆయన చేస్తున్నది దేవుని పరిచర్య, దేవుని సేవ చేశారని. అది తన లైఫ్ మనల్ని నేర్పిస్తున్నారు. మనకు కూడా పని ఉంది, బిజీ లైఫ్ ఉంది, కానీ దాని మధ్యలో దేవుని సేవించుట ఎలా అనేది మనం చాలా ఆలోచించి చేయాలి. తర్వాత నమ్మకత్వం అనేది అసలు లేనే లోకములో జీవిస్తున్న మనిషి అయిన మనం, విశ్వాసులైన మనం నమ్మకత్వం ఏంటనేది ఈ లోకానికి నేర్పించాలి. మన పని స్థలములో, మన స్పిరిచువల్ లైఫ్లో కూడా అది చూపించాలి అనేది దానియేలు లైఫ్ మనల్ని నేర్పిస్తుంది. తర్వాత ధనం, స్థానం ఇదేం ఆయన్ని ఒత్తిడి పెట్టలేదు. ఒత్తిడి పెడితే కూడా అదే ఒత్తిడిగా అనిపించలేదు, స్వాధీనపరచలేదు. మనకన్నీ కావాలి కానీ ఇవే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ధనం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. దేవుని ప్రణాళికలు, దేవుని వాక్యమే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. తర్వాత చెప్పినది విశ్వాసం. ఆయన నమ్మారు. అక్కడ నమ్మడానికి ఒక సాధ్యత. నార్మలీ ఇది అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, చివరి నిమిషాలని ఆలోచించాల్సిన సమయంలో ఆయన అలా ఆలోచించలేదు. ఆయన నమ్మారు, జీవము గల దేవుని నమ్మారు. మన ముందు ఉన్న సింహాల ముందు మనం అలాంటి పరిస్థితుల ముందు దేవుని నమ్మాలి అని దానిలో ఒక లైఫ్ మనల్ని నేర్పిస్తుంది. దేవుడు మనల్ని దీవించును గాక. ఇలాంటి జీవితాలు మనకు మాదిరిగా రాసి ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తా. ఈ మాదిరి చూసి ఈ విధముగా ప్రభు కొరకు నిలబడడానికి ఉన్న కృప దేవుని దగ్గర అడుగుదాం. దేవుడు మనందరిని దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.